యా, ఐ ట్రై టు ఫినిష్ ఇట్ క్విక్లీ అండి, ఎందుకంటే చాలా మంది మీడియా పర్సన్స్ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవడానికి నాకు ఇంకా ఇంట్రెస్టింగ్, ఆ ఇంట్రెస్ట్ తో వచ్చింది కదా. సో నేను ఫస్ట్ అనురాగ్ అండ్ శరత్ తో స్టార్ట్ చేయాలి, బికాస్ ఈ ఫిల్మ్ స్టార్ట్ అవడానికి ముఖ్య కారకులు వాళ్ళే. అనురాగ్ అండ్ శరత్ నాకు కంచబలం అయినప్పటి నుంచి తెలుసు, అండ్ వాళ్ళిద్దరూ అడపదడప అనురాగ్ ఫోన్ చేస్తుండేవారు అనమాట. అలాగే శరత్ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్స్ దగ్గర కానీ ఏదైనా పార్టీస్ లో కానీ కలిసినప్పుడు వి యూస్ టు టాక్, అండ్ దే యూస్ టు ఆస్క్ మీ మనం సినిమా చేద్దాం అని చెప్పేసి అంటుండేవాళ్ళు. అది 2018 నుంచి స్టార్ట్ అయింది. అలా అడిగారు మల్టిపుల్ టైమ్స్ ఎక్కడికి కలిసినా మన సినిమా చేద్దాం అంటే, నాకు ఎప్పుడు వీళ్ళదొక ధోరణి నాదొక ధోరణి, మా పార్ట్స్ అంతగా మీట్ అవ్వు, మా ఆలోచన ధోరణి వేరు అనుకుంటూ ఉండేవాడిని. అందుకే నేను ఎప్పుడు అంతగా ఆ స్టెప్ తీసుకోలేదు. అయితే ఒక సినిమా స్టార్ట్ చేసి అది 4 ఏళ్ల పాటు అది ఎక్కట్లేదు, నేనేమో మొండిపట్టుగా ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి కదా ఈ సినిమానే. సో మొండిపట్టుగా ఈ సినిమానే నేను నా నెక్స్ట్ సినిమాగా తీయాలి అని చెప్పేసి, డైరెక్ట్ చేయాలని చెప్పేసి 4 ఏళ్ళు అది వెనుకబడుతూ వచ్చింది. కరెక్ట్ గా ఆ టైంలో మళ్ళీ వచ్చారు. ఆ టైంలో వచ్చి మళ్ళీ బ్రో మనం సినిమా చేద్దాం అని చెప్పేసి అన్నప్పుడు ఒక 1 వీక్ నాకు, యు రిమెంబర్ శరత్, 1 వీక్ నాకు ఇదే ఆలోచన, మా పద్ధతులు వేరు కదా, మా ఆలోచన తీరు వేరు కదా, మాకు సెట్ అవుతుందా అంటే, ఇట్స్ నాట్ వేరు అంటే నేను అనుకున్నది స్కూల్స్ ఆఫ్ థాట్ అప్రోచ్, స్కూల్స్ ఆఫ్ థాట్ అనేది డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ కదా, ఎట్లాగా అని చెప్పేసి అంటే నేను సత్య కూడా మాట్లాడుకున్నాం అనమాట. ఇది శరత్ అండ్ అనురాగ్ స్క్రిప్ట్ చదివారు, చాలా నచ్చింది వాళ్ళకి, చేద్దాం అని వాళ్ళు ముందుకు వస్తున్నారు అని చెప్పేసి నేను సత్య కూడా చాలా సార్లు అంటే ఆల్మోస్ట్ 1 వీక్ మేము మాట్లాడుకున్నాము. అయితే సత్యనే యాక్చువల్లీ హీ సజెస్టెడ్ మహా జస్ట్ ఇవన్నీ మన అజంప్షన్స్ అనుకుని మనం ముందుకెళ్దాము, విల్ సీ హౌ ఇట్ అన్ఫోల్డ్, బికాజ్ ఇన్ని సంవత్సరాలుగా అది జరగట్లేదు అన్న ఒక ఫిల్మ్ ఒకళ్ళు వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ మనకి అని చెప్పేసి చేద్దాం అంటున్నారు కదా, లెట్ us ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ లెట్ us టేక్ దట్ స్టెప్ అని చెప్పి సత్య వాజ్ ద వన్ హూ గేవ్ మీ దట్. అండ్ నాకు యాక్చువల్లీ అన్ని కూడా అజంప్షన్స్ గానే మిగిలిపోయినాయి తర్వాత, ఈవెన్ దో our schools of thought is totally different, కానీ the way they supported this project and the way they mounted this project, the way they took this project to the audience, అంటే ఎలా ఇంత ఆడియన్స్ దాకా చేరుకోవడానికి. ఈ రోజు ఒక సినిమా ఎంత గొప్ప సినిమా తీసినా కూడా, ఎంత అద్భుతమైన సినిమా తీసినా కూడా, ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఫిల్మ్ ఇప్పుడు దాకా తీయలేనటువంటి ఫిల్మ్ తీసినా కూడా అది ఆ ఆడియన్స్ కి చేరకపోతే అది ఎంత అద్భుతమైనా కూడా ఇంట్లో ఒక అరల్లో దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సినిమాని ఇంత దూరం ఆడియన్స్ కి, అంటే ప్రతి ఊర్లో ఉన్న ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళినందుకు శరత్ అండ్ అనురాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. ఐ వాజ్ ఇన్ మిడిల్ ఆఫ్, నేను మిరాలో యాక్ట్ చేస్తున్నాను, షార్ట్ మధ్యలో ఉన్న ఫోన్ మోగింది జేబులో, బ్రో ఈ షార్ట్ ఈ టేక్ ఓకే అయిపోగానే నేను ఈ షార్ట్ ఓకే అయిపోగానే చేస్తాను, కానీ నేను కట్ చేస్తే ట్రైన్ లో, అదొక ట్రైన్ షూట్ అనమాట, ట్రైన్ లో కూర్చుని అక్కడ అవతల షూట్ జరుగుతుంది, యువతల నేను అనురాగ్ మాట్లాడుకుంటుండే. థ్యాంక్స్ ఫర్ దట్ కాల్ అనురాగ్, అండ్ దట్ యాక్చువల్లీ బ్రాట్ బ్యాక్ a lot of confidence అన్నమాట నాకు. అండ్ దెన్ అనురాగ్ తర్వాత నమ్రత మ్యామ్ కి, నేను అక్కడి నుంచి రాగానే, షూట్ నుంచి రాగానే నమ్రత మ్యామ్ దగ్గరికి తీసుకెళ్లి నెరేషన్ ఇప్పించారు. ఆమె కూడా 6 hours నెరేషన్ విని నాకు ఒక చిన్న అదేనండి, బేసిక్లీ ఈ దెబ్బలు తగిలేసినప్పుడు ఏమవుతుందంటే, చాలా దెబ్బలు తగిలేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి స్టెప్ ని ఒక్కొక్కసారి మనం కొంచెం ఆచితూచి అంచనా, ఆ డ్రామా ఉంటది కదా, కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటూ అడిగేస్తూ ఉంటాం అనమాట. సో అలా నమ్మి అడిగేసిన ప్రతి అడుగు, ఈ సినిమా కోసం నమ్మి అడిగేసిన ప్రతి అడుగు నాకు ఫలించింది. నమ్రత మ్యామ్ కథ విని అంత క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాన్ని, దాంట్లో ఉన్న డీటెయిల్స్ ని అదొక 2 గంటల పాటు, ఒక దర్శకుడికి ఒక రచయితకి అంతకన్నా ఇంకేం కావాలి? ఒక కథని అర్థం చేసుకుని, చెప్తున్న కథని అర్థం చేసుకుని దాని గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉంటుందా? ఈవెన్ ఇప్పుడు ఈ రోజు సినిమా చూసి అసలు లైక్ నేను లెటర్ బాక్స్ కి వెళ్ళదు, కానీ నాకు మెసేజెస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్,
ఇట్లా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, చాలా మంది ఎక్కడ దొరుకుతుందో తెలియదు నా నెంబర్ కి టెక్స్ట్ ఎవరో కూడా నేను సినిమా చూసాను, దిస్ ఇస్ మై రివ్యూ అని అట్లా దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అని ఒక అంటే చాలా పెద్ద మెసేజ్లు పెడుతున్నారు. అండ్ ఇది కాకుండా అంటే దాంట్లో సినిమా బాగుందా బాలేదా అది కాదు, సినిమాలో ఏముంది నాకేం అర్థమైంది ఇదే కదా నువ్వు చెప్తున్నది. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఎనీ రైటర్ డైరెక్టర్ వాంట్స్ టు బి. అండ్ నమ్మిత మ్యామ్ ఆ రోజు అలాంటి డిస్కషన్ మా ఇద్దరికి జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ 2 hours డిస్కషన్ ఆమె ఒప్పుకోవటం, మహేష్ బాబు సార్కి చెప్పడం, మహేష్ బాబు సార్ అనురాగ్ని శరత్ని పిలిచి ఈ సినిమా చేయండి అని చెప్పేసి ఆయన అప్రూవల్ అంటే గో హెడ్ ఇవ్వటం, చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి కథ అంటే నాకు సార్ నేను ఒక్కటి మాత్రం నాకు ఒక అవకాశం ఏం కావాలంటే మీ దగ్గర, నేను ఏ సినిమా తీసినా అది మీరు నిర్మించినా మీరు నిర్మించకపోయినా నాకు మీకు సినిమా చూపించే ముందు ఒకసారి కథ నెరేట్ చేస్తా సార్. ఎంత ధైర్యం వస్తుందంటే గోపాలకృష్ణారెడ్డి గారికి ఒక మంచి కథ అంటే ఆయన చాలా కథలు బాలేదని కూడా అనుండొచ్చు, కానీ ఒక మంచి కథ ఉన్నప్పుడు ఆ మంచి కథ రాసినటువంటి రచయితకు కానీ దర్శకుడికి కానీ గోపాలకృష్ణారెడ్డి గారికి నరేషన్ ఇస్తే వచ్చేటువంటి ధైర్యం ఇంకా అంతా ఇంత ధైర్యం రాదు. ఎందుకంటే ఆయనకి సార్ మీకు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్. బహుశా మీరు చాలా కష్టపడి మీరు వ్యాపారస్తుడిగా చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఎంత గొప్ప వ్యాపారస్తుడిగా ఎదిగే జర్నీలో మీకు ఇది వచ్చిందేమో అని, అంటే ఈ శక్తి మీకు వచ్చిందేమో మనుషుల్ని ఆ కథల్ని వాటిలో ఉన్న అర్థాలని అర్థం చేసుకునే శక్తి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆ కథలు చెప్పినప్పుడు ఆయనకి నేను ఒక్క కథ చెప్పలేదు, ఈ కథ కాదు తర్వాత కథలు కూడా చెప్పా. ఎంత హ్యాపీ అంటే నిర్మిస్తారా అనేది పక్కన పెట్టండి, అది వాళ్ళ ఆ టైంలో వాళ్ళ మ్యాండేట్ లైక్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ కథ విన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపిస్తారు, ఒక ఆనందంతో బయటికి రావచ్చు అనమాట గోపాలకృష్ణారెడ్డి గారి కథ చెప్పినప్పుడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అలాగా రావుబహదూర్కి ఇచ్చారు ధైర్యం, ఇప్పుడు ఆ తర్వాత చెప్పిన 2 కథలకి మీరు అంత ధైర్యం ఇచ్చారు. ఇట్లా చెప్పగానే చెప్తారు. సో ఆయనది చాలా చాలా సరదాగా ఉంటది అనమాట. ఆయనతో కథ అంతా అయిపోయిన తర్వాత నరేట్ చేసినప్పుడు ఏ కథ అయినా సరే ఆయనకు అర్థమైపోతుంది. ఏం అర్థమైంది అనేది ఒక 3 నుంచి 5 నిమిషాల్లో ఆయన చెప్తారు. ఆ 3 నుంచి 5 నిమిషాల్లో చెప్తున్నది ఎవరైనా వినాలి. మీరు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఓకే అండి అని ఇట్లా ఉంటుంది అనమాట. సూపర్ అంటే నిర్మించడం పక్కన పెడితే ఆయన కథలు చెప్పండి, మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గోపాలకృష్ణారెడ్డి సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో మొన్న నైట్ ప్రీమియర్స్ అయిన తర్వాత ఇంకా అర్థం కావట్లేదు ఏంటి, అప్పుడే కదా మొదటి ఆటలు కదా. సో గోపాలకృష్ణారెడ్డి గారు వచ్చి నాతో మాట్లాడినారు, మన సినిమా వెళ్ళిపోద్దండి, మీరు అసలు ఏం ఆలోచించద్దు, ఏం పెట్టుకోవద్దు మనసులో, అసలు మీరు అసలు ఏం ఆలోచించద్దు, హ్యాపీగా వెళ్ళి పడుకోండి, మీరు పని చేస్తున్నారు కదా హ్యాపీగా వెళ్ళి పడుకోండి, మన సినిమా వెళ్ళిపోతుంది. మా వైఫ్ చూసినప్పుడు మా వైఫ్ ఆనందం చూసే నేను ఈ సినిమా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఆ తర్వాత నిన్న గోపాలకృష్ణారెడ్డి గారు అది చెప్పిన తర్వాత నేను అయిపోయింది. నిన్న మార్నింగ్ ఏం జరిగిందో అని చెప్తాను నేను మీకు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిన్న ఈవినింగ్ నైట్ లాస్ట్ మెసేజ్ బిఫోర్ I went to bed was from Ishwaran from Better Invest. He texted me, and that text I will remember that chat for a very long time. Ishwaran, thank you so much for backing this project. And I don't know, like I he made my day yesterday night. Like he actually ఫినిష్డ్ ఇట్ ఆన్ హ్యాపీ నోట్ అనమాట. ఒక ప్రొడ్యూసర్స్ నుంచి ఇటువంటి సపోర్ట్ అటువంటి మెప్పు పొందడం కన్నా ఒక రచయితకి దర్శకుడికి అంతకన్నా అంతకన్నా ఏం కావాలి, అంతకన్నా ఆనందం ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్ అండ్ మై యాక్టర్స్ సత్యదేవ్, దీపా థామస్, కిరణ్, వికాస్, ప్రణయ్, అచ్చమ్మ గారు, సార్ నాకు మీ పేరు రాశారు మ్యామ్, సారీ, బాలా మ్యామ్. ఇలాగా ఈ సినిమాలో కునాల్ కౌశిక్ మన అందరికి ఎప్పటి నుంచి పరిచయస్తుడు. చాణక్య తేజస్ వండర్ఫుల్ యాక్టర్, హీఈస్ ఆల్సో వండర్ఫుల్ యాక్టర్. శౌర్య, అకుల్ అని ఒక బొడ్డోడు ఉంటాడు సినిమాలో, మీరు చూసినట్టయితే ఉయ్యాల దగ్గర ఉంటాడు కదా, వాడు హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ ఆల్సో మనందరిని గర్వించదగ్గ యాక్టర్ అవుతాడు. వాడు ఒక 5-6 ఏళ్ల కుర్రోడు గురించి అంత ఎలా మాట్లాడుతున్నావు అంటే
అది మీకు పోను వాడు యాక్చువల్ వాడు ఒక గ్రేట్ యాక్టర్, వాడు అవుతాడు, వాడు చాలా పెద్ద నటుడు అవుతాడు వాడు. సో వీళ్ళందరూ ఈ కథని ఈ స్థాయిలో నిలబెట్టడానికి వీళ్ళందరి ఎఫర్ట్స్ చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన ఎఫర్ట్స్ ఇవి. అండ్ ముఖ్యంగా సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై సోల్మేట్. అండ్ యునో అంటే ఐ డోంట్ నో, నాకు ఎందుకో తెలియదు కానీ నేను ఏ కథ రాసినా కూడా సత్య నప్పేస్తుంది అనమాట. సత్య నాకు పెడితే ఫోటో అయిపోతుంది. బట్ యా, అన్ని సినిమాలు కుదరకపోవచ్చు కానీ సత్య, నాకు అవకాశం ఉంటే ఈ ఫిల్మ్ మేకింగ్ కెరియర్ లో ఉన్నంత కాలం నీతో అడపదడప ఒక సినిమా తీయాలని. సో ఐ మీన్ లైక్ యూ ఆల్సో నీడ్ టు వర్క్ విత్ అదర్ డైరెక్టర్స్ కాబట్టి నేను అంత సెల్ఫిష్ గా ఉండకూడదు కాబట్టి చెప్తున్నా. 2 years కి ఒకసారి ఒక సినిమా ఇచ్చేద్దాం సత్య. సో సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ అ ట్రెమెండస్ వర్క్. నేను చూస్తుంటే నేను కూడా మర్చిపోయాను తెర మీద ఉన్నది సత్యదేవ్ అనే విషయం. ఐ వాజ్ లైక్ ఇన్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. రేణుక, ఈమెను గుర్తుపెట్టుకోండి మీరు సినిమా చూడకపోతే కనుక సినిమా చూసిన తర్వాత ఈమె షీ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ ఫర్ హూ షీ ఈజ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్ట్రెస్ షీ ఈజ్. మొదట్లో ఒక ఫస్ట్ షెడ్యూల్ కి వచ్చినప్పుడు నేనేంటి ఏమన్నా ఏంటి అంటే ఒకటే సీన్ ఫస్ట్ షెడ్యూల్ అనుకుంది ఏంటి అని నాకు కొంచెం, కానీ సెకండ్ షెడ్యూల్ కి వచ్చేసరికి ఆమెకు కూడా అర్థమైంది తెలుగు సినిమా చేయటం మొదటిసారి ఇక్కడ ఏంటి కదా అంతా మొత్తం ఫస్ట్ షెడ్యూల్ అర్థమైంది. సెకండ్ షెడ్యూల్ నుంచి ఆమె చేసిన పర్ఫార్మెన్స్ అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్స్ ఒక షాట్ ఉంటది, నేను అది తర్వాత మాట్లాడుకున్నా. ఆ షాట్ చూసినప్పుడైతే అసలు ఈ మనిషి ఫస్ట్ డే నుంచి ఇప్పటికి అసలు ఒక డైరెక్టర్ ని ఆశ్చర్యపరచడం కన్నా ఇంకేం చేస్తారు ఒక యాక్టర్ చెప్పండి, అంతకన్నా గొప్ప విషయం ఉంటుందా? సో నేను ఆశ్చర్యపోయాను దీప పర్ఫార్మ్ చేసిన ఒక షార్ట్ చూసి అయితే. సూపర్ దీప, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ నువ్వు ఇంకా తెలుగులో చాలా సినిమాలు చేయాలి, నీ టాలెంట్ ని ఇంకా ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్, బికాస్ గడ్డం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది కేర్ ఆఫ్ కంచర్పాలెంలో. ఎవ్రీవన్ ఇస్ థింకింగ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఈజ్ 8 years old, బట్ ఇట్ ఈస్ 10 years old. నేను మొదలు పెట్టింది 2016లో. సో 2016లో ఆ సినిమా మొదలు పెట్టినప్పుడు గడ్డం క్యారెక్టర్ చేయడానికి నేను మొట్టమొదట అనుకున్న వ్యక్తి వికాస్. సో ఎందుకు అనుకున్నానంటే మనోడిది ఒక పిచ్ వీడియో ఉంటది. ఈ సినిమా మీకు ఒక శాంపిల్ పిచ్ వీడియో చూడండి, అది ఇంకొక పిచ్చెక్కిపోతారు. నేను తన పిచ్ వీడియో చూసి నేను అసలు ఏంటి అసలు ఇతను నాకు ఒక మన ఈ సినిమా షామితాబ్ అని ఒక ఫిల్మ్ ఉంటది కదా ధనుష్ గారిది. యా, సో ఆ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేదంటే ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్ కుండే తపన కావచ్చు. సో ఇవన్నీ నేను అప్పట్లో అతని డెమో షోరీల్లో చూసాను అనమాట. నేను గడ్డం తీసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన చెన్నైలో ఉండే తెలుగు వ్యక్తి, ఓకే, కానీ ఆయన తమిళ అయినా అని చెప్పారు నాకు ఎవరు. ఓకే, మన సింక్ సౌండ్ కదా కుదరదేమోలే అని నేను అలా అనుకుని నేను ఆయన కాంటాక్ట్ కూడా చేయలే. బట్ అప్పటి నుంచి ఆయన ఫేస్బుక్ లో పంపించేవారు అనమాట నాకు ఈ వీడియోస్. సో అప్పటి నుంచి ఉమామేశ్వర గురుపసిలో జోసెఫ్ గా కూడా అనుకున్నా నేను వికాస్ ని. బికాస్ ఐ డోంట్ నో వెదర్ యు నో దిస్, ఐ టోల్డ్ యూ కదా. సో ఉమామేశ్వర గురుపసిలో ఫస్ట్ జోసెఫ్ వికాసే, కానీ ఈయన బెడల్ప్ గా ఉంటారు, ఆయన నిటారుగా ఉంటారు కదా. సో లాస్ట్ ఫైట్ ఫ్రేమ్ లో కొద్దిగా కొంచెం కష్టం అవుతుందేమో అని చెప్పేసి అప్పుడు ఎందుకో అయింది. కానీ బికాస్ వీఆర్ డెస్టిన్ టు వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ యూఆర్ డెస్టిన్ టు బీ మై ఆచారి. అందరూ అద్భుతంగా చేశారు, కానీ ఆచారి వర్క్ చేసిన వికాస్ should be celebrated more, because నాకు ఉన్న ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫర్ ద టాలెంట్ he is very less celebrated. He is more underrated than Satya అన్న. అసలు యా, you should remember Vikas and bring him lot of many more wonderful characters and let's celebrate Vikas. Everyone else, నా డైరెక్షన్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. రాజేష్, జయ,
Apurva, Dhruva, everyone, thank you so much. Venki, thank you so much. Dinesh, thanks for being my Don. So నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నాకు ఏదైనా సమస్య ఉందంటే నేను ఎవరికి ఫోన్ ఏ గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, మాకే ఒక చిన్న గ్యాంగ్స్టర్ తిరుగుతుంటాడు. అన్నాడు అతనే దినేష్ అనమాట. సో హీస్ గోయింగ్ టు బి ద ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ టాలీవుడ్ వెరీ సూన్. ఇన్ టర్మ్ ప్రొడ్యూసర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నవీన్, జగన్, ఐ నో మీరు కొన్ని వందల సార్లు నన్ను శాపాలు పెట్టుంటారు నాకు, బట్ ఐ హోప్ మీ అందరికి ఒక సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్మెంట్ ఇచ్చాను అని నమ్ముతున్నాను. అండ్ సో ఎవ్రీ వన్, మై డిఓపి కార్తిక్, అరే బాబు నువ్వు బాంబే వదిలి ఇక్కడికి రారా బాబు, నీకు దండం పెడతాను. నేను మిస్ అవుతుంటా కార్తిక్ ని స్కెడ్యూల్ బ్రేక్స్ లో, బికాస్ ద క్రియేటివ్ డిస్కషన్ వీ హ్యావ్ అంటే నాకు ఈ షార్ట్ అంటే ఆ షార్ట్ కి ఎందుకు నాకు ఆ షార్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు కార్తిక్ అండర్స్టాండ్స్ ద మెటఫర్ ఆఫ్ దట్ షార్ట్ ఇమ్మీడియట్లీ. అంటే నాట్ ఈవెన్ ఇట్ వోంట్ ఈవెన్ టేక్ అ సెకండ్ ఫర్ కార్తిక్ టు అండర్స్టాండ్ వై ఐ వాంట్ దట్ షార్ట్ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్. అండ్ హీఈస్ అ మెజిషియన్ ఆఫ్ లైటింగ్, మెజిషియన్ అంతే. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా మందికి నేను చాలా చోట్ల చూసినప్పుడు డిఓపి అని వేసేసుకుంటారు, బట్ కార్తిక్ ట్రూలీ డిజర్వ్స్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే క్రెడిట్, బికాస్ హీ డైరెక్టెడ్ లైట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ సచ్ అ వండర్ఫుల్ వే. Karthik, thank you very much for all your efforts and your whole team's effort. And music director Smaran, you are my A.R. Rahman, as I always say. You are my A.R. Rahman, and people now witnessed what kind of a music director, what a great music director you are. Thank you very much, Smaran, for all those discussions, for all that friendship and love that you always share with me. And శిల్ప, మేమిద్దరం ఎప్పటి నుంచో పరిచయస్లో. ఇన్ఫాక్ట్ ఈ సినిమా 5.5 ఏళ్ల క్రితం స్టార్ట్ అయినప్పుడు మొదటి టీమ్ పీపుల్ లో శిల్ప ఒకళ్ళు. శిల్ప, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ రోజు ఆడియన్స్ అందరూ లేదంటే ఫిల్మ్ చూసిన ఫిల్మ్ టెక్నీషియన్స్ అందరూ కూడా కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నట్టు. ఇట్స్ అ రేర్ థింగ్. ఎప్పుడైనా మనం సినిమా చూసినప్పుడు చాలా విషయాల గురించి మాట్లాడతాం, కానీ కాస్ట్యూమ్స్ గురించి అంత డీటెయిల్ గా మాట్లాడము. కానీ ఈ రోజు అంటే ఇంటర్వ్యూస్ కూడా కాస్ట్యూమ్స్ గురించి, హీరోస్, డైరెక్టర్స్, హూ ఎవర్ వాచ్ ద ఫిల్మ్, కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నారంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ థ్యాంక్ యూ for putting a lot of time into research, and thank you for being there for this project always. And ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్, బెంగాలీ ఆర్టిస్ట్, ఇట్లా ఒక సంచేసుకుని అటు ఇటు తిరుగుతుంటాడు, ఒక కుంచె పెట్టుకుని ఇట్లా ఎక్కడ ఏమన్నా దొరికితే పెయింట్ వేసేద్దాం అన్నట్టు. సో ఈజ్ ఆల్సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. రోహన్, thank you for all that wonderful art direction, production design. And ఈ రోజు ఈ ఫిల్మ్ ఇలాగా ఇంత మెప్పు పొందుతుందంటే దానికి ఖచ్చితంగా నీ ప్రొడక్షన్ డిజైన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ రోహన్. అలాగే కలరిస్ట్ శ్రీప్రసాద్, ఐ నో, సారీ నన్ను ఏం చేయమంటారు, అందరి గురించి చెప్పాలి. ఐ థింక్ లాస్ట్ ఛాన్స్ అనుకుంటా, మళ్ళీ కలుస్తుంది. చాలా ఈవెంట్స్ ఉంటాయి బ్రో. యా, సో అదే తక్కువ చెప్దాం అనుకున్నా, కానీ అందరి గురించి చెప్పాలి కాబట్టి ఎక్కువ చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్ who participated in bringing Rao Bahadur to life, and I just want to close with addressing another few more people. Sir, నిన్న మొన్న నైట్ చాలా అసలు అర్థం కాలేదు, ఏంటి ఇలా జరుగుతుందని అనుకున్నా. నిన్న మార్నింగ్ కూడా కొంచెం అర్థం కాలేదు, ఎందుకంటే ఈ రివ్యూస్ లేదంటే ఈ ట్విట్టర్ లో ఇట్లా ఈ అర్థం కాలేదు నాకు అసలు ఏం జరుగుతుంది, ఇదేంటి అలా కాదు కదా, అది కాదు కదా మనం చేసింది అని. స్లోగా అందుకే నేను ఏం చేశానంటే కార్ వేసుకుని టీం తీసుకుని సింగిల్ స్క్రీన్కి వెళ్ళిపోయాను. మల్లికార్జున వెళ్ళిపోయి 2 షోలు చూసాం.
ఎరప్షన్, థియేటర్ లో ఎరప్షన్ అన్నమాట. అంటే ఇట్స్ లైక్ ఒక వాల్కనో బద్దలైతే ఎట్లా ఉందో అట్లా ఉంది. అండ్ నాకేమో ట్రాన్స్లేట్ అవ్వట్లేదు ఏంటి, అక్కడ ట్విట్టర్ లో కానీ వాటిలో మాట్లాడుతున్న విషయాల్లో ట్రాన్స్లేట్ అవ్వట్లేదు ఏంటి. సేమ్ థింగ్ ప్రేక్షకుల అనుభూతి అక్కడ రివ్యూస్ అనుకున్నవచ్చు, లేదంటే ట్వీట్స్ అనుకోవచ్చు, దాంట్లో ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి ఇంత కన్ఫ్యూజన్ లో పడిపోయాను నేను ఫిల్మ్ మేకర్ గా అనే. కానీ సాయంత్రానికి వచ్చేసరికి ఇంకా కొన్ని షోస్కి వెళ్తే అక్కడ ఆడియన్స్ చేతికి మైక్ ఇచ్చాం మేము, ఏం మాట్లాడుతాం సార్, వాళ్ళు మాట్లాడారు సార్, నా జన్మ ధన్యం అయిపోయింది. ఈ సినిమా తీసినందుకు నాకు యూనో ఐ రియలీ థ్యాంక్ తెలుగు ఆడియన్స్ ఫర్ హూ యు ఆర్. అండ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా డమ్ డౌన్ చేయాలని చెప్పేసి ఎవరైనా చూస్తే గుర్తుపెట్టుకుని నేను వస్తా. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది డే I went home after Ishwaran's message. I went home and I sat. అసలు ఏం జరుగుతుందని టీవీ ఓపెన్ చేసి యూట్యూబ్ నాగేంద్ర సార్ మీరు కూడా, అలాగే TV1 నేను అందరి చూడలేదు సార్, నేను వెళ్ళి చూస్తాను ఈరోజు. అందరు ఏమి మీ అభిప్రాయాలు ఏంటని చూస్తాను. నాగేంద్ర కుమార్ గారు సార్, మీరు నాకు సారీ సార్ నేను పేరు మర్చిపోయాను, అన్వర్ గారు. తర్వాత తెలుగు 1 లో ఒక ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఇద్దరు నాకు తెలియదు సార్, సీనియర్ ఒక ఆయన మాట్లాడారు, భరద్వాజ్ గారు. నాకు కొంచెం పేర్లు